ఏమయ్యా రణసింగంబాడి ఇవాళ రాదంట, రావడానికి నెల పడుతుందంటున్నారు. ఇలాగే కోటిపల్లి కుమార్ శవాన్ని కూడా 6 నెలల తర్వాత పంపించారు పాపిస్టోళ్ళు. ఇదిగో ఇదే హాలు. ఇక్కడ పనులు అయిపోవచ్చాయి. ఇంకా అక్కడేమో కిచెను. ఇదిగో మావయ్య ఉన్నారు, మాట్లాడతావా? ఇస్తాను, మాట్లాడు మావయ్య. ఎలాగున్నావయ్యా? ఫోన్ చేసావా? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకునే విధంగా నా బావ ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి చేశాడు. స్వార్థపరుడు కానివాడు మాత్రమే అందరినీ సంతోషపరచగలడు. చెప్పేదేనండి, ఆ పిల్లాన్ని ఇచ్చేయండి. ఇవ్వడం కుదరదు. ఎక్కడికి వచ్చి ఎవరి పిల్లని అడుగుతున్నావురా? ఇవ్వకపోతే ఏం పీక్తావురా? బావా చుట్టం అయితే విందుకురా, బిడ్డ విషయంలో జోక్యం చేసుకోకు. నీ పని చూసుకుని పోతా ఉండు. రే చెప్తే అర్థం కదా, పోరా. నువ్వు రారా. ఏయ్, ఇవ్వచేతి. ఏయ్! ఒరేయ్, ఏంటది? రామ్మ దగ్గరికి వచ్చాయి. రామ్మ రేయ్ 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 ఏయ్! ఒరేయ్, ఎల్లకరా, కొట్టి చంపేసేలాగా రాకరా. ఎరా, మా ఊరికొచ్చి మా ఇంట్లో వాళ్ళనే కొడతావా? నిన్ను ఒసేయ్, రౌడీలు తీసుకొచ్చి మా వాళ్ళని కొట్టిస్తావంటే? నష్టదానా. ఒరేయ్, ఆగరా, కొట్టకరా. ఒరేయ్, నేనేరా? అయ్యయ్యో, నా కొడుకుని కొట్టి చంపేశారు. రేయ్ బావా, రేయ్! నా ఊరికొచ్చి నా బరువు తీయకురా. రేయ్, వదిలేరా. రేయ్! ఏ తప్పురా. నా ఊరికే వచ్చి నా కొడుకునే కొట్టి మా పరువు తీస్తావా? నిన్నేం చేస్తానో చెప్పు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నా మొగుడు పోయి ఏడాది కూడా పూర్తి కాలేదండి. అంతలోనే ఇన్సూరెన్స్ డబ్బు కోసం నన్ను కొట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ఆయన నా మొగుడే కాదంటున్నారు. నా బిడ్డని నా నుండి దూరం చేసేశారు. అందుకే తమ్ముడు రణసింగాన్ని రమ్మని వాళ్ళతో మాట్లాడమన్నారు. అయ్యో అంత అబద్ధాలండి. మగాడి సుఖం కోసం అల్లాడుతుంది. అడిగితే రౌడీలను పెట్టి బెదిరిస్తుంది సార్. నువ్వెవరమ్మా? చచ్చిపోయింది నా అన్నయ్యే. ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉందన్న భయం లేకుండా తెగ రెచ్చిపోతుంది సార్. అయ్యో దీన్ని ఆపమ్మా. ఇది స్టేషన్ అనుకున్నావా, చేపల మార్కెట్ అనుకున్నావా? నా కూతురు చెప్పేదంతా నిజమయ్యా. చనిపోయిన నా కొడుకి ఇది ద్రోహం చేసిందయ్యా. చనిపోయిన వాడికి ఎలా ద్రోహం చేయగలరమ్మా? సరే సరే, అది మీ ఇంటి గొడవ. ఇలా చూడండి, ఈవిడ భర్త విదేశాల్లో చనిపోయినందుకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే డబ్బు ఈవిడికి సొంతం. ఈవిడ ఇష్టపడి ఏదైనా ఇస్తే తీసుకోండి. ఇదెక్కడ న్యాయం? మా అన్న విదేశాలకు వెళ్ళడానికి లక్షలు అప్పు చేసి పంపించింది మేము. అడ్డమైన వాళ్ళతో కులుకుతూ తిరుగుతూ ఈవిడ గారు సంతోషంగా ఉంటుంది. తీసుకున్న డబ్బుకు వడ్డీ కడుతూ మేము చావాలా? రేయ్, డబ్బు గురించి మాత్రం మాట్లాడరా, వదిన గురించి మాట్లాడుకో. ఏం చేస్తావురా? ఇక్కడ నరికి పోగులాడతావు. నిన్ను ఇక్కడ నరికి పోగులాడతా. ఏయ్, కాసే ఊరుకున్నాయా? నా ముందే మీరు ఇలా కొట్టుకుంటే నాకేంటయ్యా మర్యాద?
సార్ అన్న విదేశాలకు వెళ్ళింది ఇదిగో వీడిని చదివించడానికి తన చెల్లెలికి పెళ్లి చేయడం కోసమే సార్. పెళ్ళాం బిడ్డల గురించి కూడా తను ఆలోచించలేదు. విదేశాలకు వెళ్ళి చచ్చిపోతే డబ్బులు వస్తాయని తెలిసా చచ్చిపోయాడు. కానీ విదేశాలకు వెళ్ళి చచ్చిపోతే ఇంత డబ్బులు వస్తాయని తెలిస్తే వీళ్ళే కొట్టి చంపేసేవాళ్ళు. నేను చెప్పేది విను. ఎలా చూసుకున్నా ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం. ఇందులో మూడో మనిషివి నువ్వు జోక్యం చేసుకోకు. సార్ పిల్లాడికి వదినికి రావాల్సిన డబ్బు ఇచ్చేసి మిగతా డబ్బుని ఎలాగైనా పంచుకోమనండి, చావమనండి. ఇలా వదిని తప్పుగా మాట్లాడడం, పిల్లాడిని అమ్మ నుంచి దూరం చేయడం, ఇలాంటి పనులు చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను సార్. ఏం చేస్తావరా? నీకు మంచిగా చెప్తే అర్థం కదా? పోడమ్మా, అందరూ బయటికి పోండి. మా నా కొడుకు డబ్బుని ఓ, నువ్వు మా, నేను ఒక్కదానివే తీసుకుంటాను. మింగేస్తానంటే నేను బాబాయ్, ఒప్పుకోనే. తీసుకెళ్ళు. దానికోసం నేను ఏ కోర్టుకైనా వెళ్తాను. నిన్ను నడి రోడ్డుకి లాగి అడుక్కునేలా చెయ్యలేదు, నా పేరు మార్చుకుంటానే. చూస్తానే ఇంకా నువ్వు ఎంత ఏయ్, మందిని అక్కడికి వెళ్ళి అరుస్తుంది చూడు, చూస్తావో పంపించేవయ్యా. చూస్తాను. నా కొడుకు చూడండి రౌడీలా. మర్యాదగా సంతకం పెట్టి ఊరికి వెళ్ళే పని చూడు. కాదని మళ్ళీ ఏదైనా గొడవకు దిగావనుకో మడవ నరాన్ని కోసి పారేస్తా. బా ఇలా చూడమ్మా, మీ వాళ్ళకి ఇలా స్టేషన్కి పిలిచి నోటితో మంచిగా చెప్తే అర్థం కాదు. నీకు రాబోయే డబ్బులో వాటా ఇమ్మని ఖచ్చితంగా గొడవ చేస్తారు. నువ్వు కోర్టుకు వెళ్ళడమే నీకు నీ బిడ్డకి మంచిది. అర్థమైందా? ఏంటి రణసింగం, ఊళ్ళో సమస్యలన్నీ మీరే తీర్చేస్తే ఇంక ఇక్కడ మేమెందుకున్నట్టు చెప్పండి. వెళ్ళండి. ఇలాగే రొమ్ము విరుచుకుంటున్నాడు, ఏదో ఒక రోజు విరిచేస్తాను. బా నువ్వు వెళ్ళి రణసంగం వెళ్ళమంటుంటే. బిడ్డ, అయ్యా, వాడికి పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిపోయిందా? వాడు విదేశాలకు ఏం వెళ్తాడు, ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు. పాస్పోర్ట్కి అప్లై చేస్తేగా. అన్నయ్య 33x28 ఎంత చెప్పు. 924. 927. 924 నువ్వు రాయ్. బావా, ఎమ్మెల్యే ఆఫీస్ నుంచే వస్తున్నాను. ఆఫీసర్లు పోలీసులు కలిసి మన ఊళ్ళో 144 సెక్షన్ పెడతారట. 144 ఆ, ఏం చేస్తున్నారు? ఇంకా దేనికి? ఉమ్మడి తాగునీరు పథకం మన ఊరికి లేదని 2 రోజుల్లో ప్రకటించబోతున్నారు. ఇది తెలిస్తే నువ్వేం చేస్తావు? ఊడికిపోతావు. అందుకే ముందుగా 144 సెక్షన్ పెడతారట. వాళ్ళెవరు నా ఊరికి ఏది కావాలి ఏది వద్దని నిర్ణయించడానికి? అధికారంతో ఎక్కడో కూర్చున్నట్టు చూసావా? ఆడి పెళ్ళాన్ని తీసుకుని మన ఊరికి వచ్చి కాపురం చేయాలి. ఆడి పెళ్ళం రాత్రి 2ంటికి నీళ్ల కోసం నీళ్ల బండి తోసుకొని వెళ్ళాలి. అప్పుడు అర్థమవుతుంది మన ఆడోళ్ళ కష్టం. ఏం బాబు, నీళ్ళడితే కర్ఫ్యూ వేస్తారా? ఏని మనమెవరో చూపిద్దాం. చింతాలు చెప్పింది నిజమే. అలా చేసి ఓట్ల కోసం ఊళ్ళోకి వస్తారా? వస్తే నరికి పోగులు పెట్టవా? అరే ఇంకా ఎన్నాళ్ళని భయపడుతూ బతుకుతామండి. పోలీసుల తుపాకీలో మనమో తేల్చుకుందాం. ఇలా ఆవేశపడడం వల్లే, తొందరపడడం వల్లే మనం పైకి రాలేకపోతున్నాం. ప్రభుత్వం యజమానుల కోసం పథకాలు తీసుకొస్తుంది, మనం వాటిని ఎదిరించి పోరాడతాం. వాటికి వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా పెడతాం. కోర్టు ద్వారా న్యాయం దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటాం. కేసు కోర్టులో ఉంది, కేసు కోర్టులో ఉందని చెప్తూ ఉంటారు. ఎదురు చూసే మనకి వయసు అయిపోద్ది. మనకే తెలియకుండా మనం వద్దని చెప్పిన పథకాలు మన మీద, మన పిల్లల తలల మీద వాడు రుద్దలేదా? అవునా కాదా? ఏదో పెద్ద చీరేస్తానంటున్నారు. రేపు ఎవడైనా ఓటు కోసం వస్తే మనం కొలవడానికి ఓటేసే రకమేగా మీరు. అవునా కాదా? మరి కులం, మతం, దేవుళ్ళు అని చెప్పి మనల్ని తేలిగ్గా వల్ల వేసేసుకుంటారు. మన పోరాటాన్ని ముగించడంలో వాళ్ళు ఎంత క్లియర్గా ఉన్నారో అలాగే ఏది కావాలో ఏది వద్దో అని మనం క్లియర్గా ఉండాలి. చెప్పు. నేను అప్పుడే చెప్పాను కదా బావా. ఏంటే ఎప్పుడు మగాడికి మొగుళ్ళ మాట్లాడుతావు, ఇప్పుడు మూలుగుతున్నావు? ఇప్పుడు ఎలా బావా, పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇప్పుడు జరగకపోతే ఏంటి? పెట్టి బెడ సర్దుకొని వచ్చేవే. అందరిని పిలిచి తాళి కడితే నా పెళ్ళానవా ఏంటి? నీకే నమ్మకం లేకుండా నా ఉద్దేశం అది కాదే. ఒకసారి మీ నాన్నకు ఫోన్ ఏడవకు. మావయ్య చెప్పండి అల్లుడు. నేను చెప్పినట్టు చేయండి. అమ్మా ఆగండి. ఏంటమ్మా ఈ టైంలో తిరుగుతున్నారు? ఏంటి తిరుగుతున్నావా? నీళ్లు కావాలి. నీళ్లు మీరు తెచ్చివ్వండి, ఇలాగే ఇంటికి వెళ్ళిపోతాం. ఏదో ఒక సాగుతో బయటకు వచ్చారు. ఓమా అలాగే